Now, motion. In motion, first question, that means what? Question number 191. What is kinematics? Kinematics ante enti? What is kinematics? The branch of physics deals with motion of objects. మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే కదిలే కణాల గురించి, కదిలే పార్టికల్స్ గురించి, కదిలే వెహికల్స్ గురించి, కదిలే ఆబ్జెక్ట్స్ గురించి చర్చించే ఫిజిక్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ని ఏమనాలి? కైనమాటిక్స్ అనాలి. ఏమనాలి? ఆ పార్ట్ని కైనమాటిక్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 192 క్వశ్చన్. వాట్ ఈజ్ మెకానిక్స్? వాట్ ఈజ్ మెకానిక్స్? మెకానిక్స్ అంటే ఏంటి? ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ ఆర్డర్డ్ మోషన్. కైనమాటిక్స్లో ఏది ఆర్డరు డిసార్డర్ ఏదన్నా కానీ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది కైనమాటిక్స్. అదే ఒకవేళ ఆర్డర్డ్ మోషన్ గురించి కనుక చర్చించే ఫిజిక్స్ విభాగాన్ని ఏమంటారు? మెకానిక్స్ అంటారు. ఏమంటారు? మెకానిక్స్. మెకానిక్స్ అంటే ఏంది? ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ ఆర్డర్డ్ మోషన్. ఆర్డర్డ్ మోషన్ అంటే ఒక క్రమ పద్ధతిలో ప్రయాణించే వస్తువుల యొక్క చలనాలను గురించి చెప్పేదాన్ని ఏమంటారు? మెకానిక్స్ అనాలి. ఏమనాలి? మెకానిక్స్ అనాలి. నెక్స్ట్ 193 క్వశ్చన్ చూడండి. వై మెకానిక్స్ ఈజ్ కాల్డ్ న్యూటోనియన్ మెకానిక్స్? మరి మెకానిక్స్ని ఎందుకు న్యూటోనియన్ మెకానిక్స్ అంటారు అంటే, మెకానిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో నువ్వు మెకానిక్స్ గురించి చర్చిస్తున్నావు అని అంటే, నువ్వు మెకానిక్స్ గురించి తెలుసుకుంటున్నావు అని అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది దాన్ని బేస్డ్గా చేసుకునే మెకానిక్స్ యొక్క పార్ట్ మొత్తం ఉంటుంది. ఈ న్యూటన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లాస్ని బేస్గా చేసుకొని మొత్తం మెకానిక్స్ ఉంటుంది. కాబట్టి మెకానిక్స్ని ఏమంటారు? న్యూటోనియన్ మెకానిక్స్ అంటారు, లేదా న్యూటన్స్ మెకానిక్స్ అంటారు. మెకానిక్స్ని న్యూటన్స్ మెకానిక్స్ ఆర్ న్యూటోనియన్ మెకానిక్స్ అని అనడము జరుగుతుంది. 194 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కండిషన్స్ రిక్వైర్డ్ టు అప్లై న్యూటన్స్ మెకానిక్స్? సో న్యూటన్ మెకానిక్స్ని కనుక అప్లై చేయాలంటే, ఇన్ ఆర్డర్ టు అప్లై ద న్యూటన్ మెకానిక్స్ ఆర్ న్యూటోనియన్ మెకానిక్స్ని అప్లై చేయాలంటే కండిషన్స్ ఏంటివి? ఏ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి? ఏ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలంటే, స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఒక పార్టికల్ యొక్క స్పీడు లైట్ స్పీడ్ కంటే తక్కువగా ఉండాలి. ఏ పార్టికల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ పార్టికల్ యొక్క స్పీడ్ ఎట్లా ఉండాలి? లైట్ యొక్క స్పీడ్ కంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా మాస్ ఆఫ్ ద పార్టికల్, మనం ఏదైతే పార్టికల్ అబ్జర్వ్ చేస్తున్నామో అది కంపల్సరీ మాస్ ఆఫ్ ద ఆటమ్ కంటే పెద్దగా ఉండాలి. మాస్ ఆఫ్ ద పార్టికల్ మస్ట్ బీ గ్రేటర్ దెన్ ద మాస్ ఆఫ్ ద ఆటమ్. అండ్ what it is? Speed of the particle, speed of the object, speed of the particle is less than that of the speed of light. లైట్ యొక్క స్పీడ్ కంటే తక్కువ ఉండాలి. బరువేమో ఆటమ్ యొక్క బరువు కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడే న్యూటన్స్ మెకానిక్స్ వర్తిస్తుంది. నెక్స్ట్ 195 క్వశ్చన్. In Newtonian motion, which quantities are absolute for any observer? ఏ అబ్జర్వర్కైనా నువ్వు న్యూటోనియన్ మెకానిక్స్లో ఎవ్వి అబ్జల్యూట్ క్వాంటిటీస్ అంటే వేరే వాటి మీద డిపెండ్ కావు. మనం వీటి గురించి చెప్పాలి అని అంటే ఇంకొక అంశాన్ని బేస్గా చేసుకొని చెప్తేనేమో అది రిలేటివ్ అంటారు. ఇంకొక దాన్ని బేస్గా చేసుకొని చెప్తేనేమో దాన్ని ఏమంటారు? రిలేటివ్ అంటారు. నువ్వు పొట్టిగున్నావా పొడుగున్నావా అన్నారనుకోండి, నువ్వు పొడుగున్నావు అని అంటే ఇంకోరు పొట్టెలను రిలేటివ్ చేసుకున్నట్టు అర్థం. వీళ్ళని బేస్గా చేసుకుంటేనే నువ్వు పొడుగా ఉన్నావు అని అర్థం. అట్లా చెప్తే దాన్ని ఏమనాలి? రిలేటివ్ అనాలి.
అట్లా కాకుండా దేనితోటి సంబంధం లేకుండా చెప్తే దాన్ని అబ్జల్యూట్ అనాలి. ఏమనాలి? అబ్జల్యూట్ అనాలి. ఆ అబ్జల్యూట్ క్వాంటిటీస్ ఏంటివి? మాస్ అండ్ టైం. మాస్ మరియు టైం మాత్రం అబ్జల్యూట్ క్వాంటిటీస్గా న్యూటన్స్ మెకానిక్స్లో తీసుకుంటాం. నెక్స్ట్ 196 క్వశ్చన్. వాట్ ఈజ్ వాక్యూమ్? వాక్యూమ్ అంటే ఏంటిది? విచ్ ఈజ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఏ ప్లేస్లో ఇక్కడ ఏమి ఉండదు, గాలి కూడా ఉండద్దు, ఏమి ఉండకుండా ఉంటే దాన్ని ఏమనాలి? వాక్యూమ్ అనాలి. వాక్యూమ్ అంటే ఏంది? అక్కడ ఏమి ఉండకూడదు, ఏ పదార్థం ఉండకూడదు, ఏ సబ్స్టెన్స్ ఉండకూడదు, ఎయిర్ ఉండద్దు, వాటర్ ఉండద్దు, ఏది ఉండద్దు. ఏది లేని ప్లేస్ని ఏమంటారు? వాక్యూమ్ అంటారు. వాక్యూమ్ అని అనడం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. 197. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్? లైట్ యొక్క స్పీడ్ ఎంత? స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, లేదా 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్, లేదా 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇది రాంగ్ ఉన్నది, సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, లేదా 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్, ఆర్ 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. అదే ఒకవేళ స్పీడ్ ఆఫ్ సౌండ్ అడిగినాడు అనుకోండి, సౌండ్ యొక్క స్పీడ్ అడిగినాడు అనుకోండి, అది 330 మీటర్స్ పర్ సెకండ్. ఇదేమో స్పీడ్ ఆఫ్ సౌండ్, ఇది స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? నెక్స్ట్ 198 క్వశ్చన్ came here. What is the speed of sound? Speed of sound is 330 meters per second. Speed of sound ఎంత? 330 meters per second. అంటే ఒక సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 330 మీటర్స్ యొక్క డిస్టెన్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఎంత ట్రావెల్ చేస్తుంది? 330 మీటర్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఒక సెకండ్లో 330 మీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది. ఏది? సౌండ్. 199. హూ ప్రపోజ్డ్ రిలేటివ్ థియరీ? రిలేటివ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ రిలేటివ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రిలేటివ్ థియరీని ప్రపోజ్ చేసినందుకే ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం జరుగుతుంది. నోబెల్ ప్రైజ్ వచ్చింది రిలేటివ్ థియరీని ప్రపోజ్ చేసినందుకు, రిలేటివ్ థియరీని కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఎవరికి? ఐన్స్టీన్. నెక్స్ట్ 200 క్వశ్చన్స్. ఇన్ రిలేటివ్ థియరీ మాస్ అండ్ టైమ్ ఆర్ అబ్సల్యూట్ ఆర్ నాట్? రిలేటివ్ థియరీలో మాస్ అండ్ టైమ్ అనేది అబ్సల్యూటా? న్యూటోనియన్ మెకానిక్స్లో మాస్ అండ్ టైం ఇవి రెండు అబ్సల్యూట్గా తీసుకుంటాము న్యూటన్ మెకానిక్స్లో. కానీ ఇందులో ఐన్స్టీన్ రిలేటివ్ థియరీలో మాస్ టైం కూడా అబ్సల్యూట్ కావు. ఏది కూడా అబ్సల్యూట్ కాదు, మాస్ అండ్ టైం కూడా అబ్సల్యూట్ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రిలేటివ్ థియరీ ప్రకారము మాస్ అండ్ టైమ్ ఆర్ నాట్ అబ్సల్యూట్, బట్ అకార్డింగ్ టు న్యూటన్స్ మెకానిక్స్ మాస్ అండ్ టైమ్ ఆర్ అబ్సల్యూట్ క్వాంటిటీస్. మాస్ అండ్ టైమ్ ఆర్ వాట్? అబ్సల్యూట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ రిలేటివ్ థియరీ మాస్ అండ్ టైమ్ ఆర్ అబ్సల్యూట్ ఆర్ నాట్? రిలేటివ్ థియరీ ప్రకారం మాస్ అండ్ టైమ్ ఆర్ నాట్ అబ్సల్యూట్. నెక్స్ట్ క్వశ్చన్ 201 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రెస్ట్? రెస్ట్ అంటే ఏంటి? దేన్ని రెస్ట్ అనడం జరుగుతుంది? ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ చేంజ్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటిది? పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక తీసుకుంటే t ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్ దగ్గర ఎంతైతే ఎక్కడ ఉంటుందో t ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్ దగ్గర టైం దగ్గర కూడా దాని పొజిషన్ ఆనే ఉండాలి. అంటే అది అక్కడి నుంచి కదలొద్దు. అక్కడి నుంచి కదలకుండా టైం అనేది మారుతున్నా కూడా దాని పొజిషన్ కనుక మారకపోతే దాన్ని ఏమనాలి? రెస్ట్ అనాలి. దాన్ని ఏమనడం జరుగుతుంది? రెస్ట్ అంటారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్
202 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మోషన్? మరి మోషన్ అంటే ఏంటి? దేన్ని మోషన్ అంటారు? వాట్ ఈజ్ మోషన్? అదే పాలు. వాట్ ఈజ్ మోషన్? ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ చేంజ్డ్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మోషన్. సో ఒక టైం దగ్గర, ఏదో ఒక టైం దగ్గర ఆబ్జెక్ట్ కనుక ఇక్కడ ఉంటే మళ్ళీ ఒక నువ్వు 5 నిమిషాల తర్వాత చూస్తే ఆబ్జెక్ట్ ఇంకో ప్లేస్లో ఉండాలి. అట్లా టైంతో పాటు దాని యొక్క పొజిషన్ కనుక మారుతూ ఉంటే, టైంతో పాటు దాని యొక్క పొజిషన్ కనుక మారుతూ ఉంటే దాన్ని ఏమంటారు? మోషన్. దాన్ని ఏమనడం జరుగుతుంది? మోషన్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 203 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ అబ్జల్యూట్? అబ్జల్యూట్ అంటే ఏంటి? దేన్ని అబ్జల్యూట్ అంటారు? సంథింగ్ దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. సంథింగ్ ఏదో ఒకటి, దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ దేని మీద కూడా డిపెండ్ కాకపోతే, దేని మీద కూడా డిపెండ్ కాకపోతే దాన్ని ఏమంటారు? అబ్జల్యూట్ అంటారు. అబ్జల్యూట్ అంటారు. అబ్జల్యూట్ అని అనడం జరుగుతుంది. దేని మీద కూడా డిపెండ్ కావద్దు. మనం ఒక అంశం గురించి చర్చిస్తున్నామంటే ఆ అంశం అనేది దేని మీద డిపెండ్ కాకపోతే దాన్ని ఏమంటారు? అబ్జల్యూట్ అంటారు. నెక్స్ట్ 204 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రిలేటివ్? రిలేటివ్ అంటే ఏంటిది? సంథింగ్ దట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్. ఏదైనా ఒకటి వేరే వాటి మీద డిపెండ్ అయితే, వేరే వాటి మీద ఆధారపడితే దాన్ని ఏమంటారు? రిలేటివ్ అంటారు. రిలేటివ్ అంటే ఏంటిది? సంథింగ్ దట్ డిపెండ్స్ ఆన్ అదర్ థింగ్స్. ఒక దాని గురించి చెప్పాలి అనుకుంటే ఇంకొక దాన్ని బేస్గా చేసుకొని మనం వివరించినట్టయితే దాన్ని రిలేటివ్ అనాలి. ఏమనాలి? రిలేటివ్ అనాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 205 క్వశ్చన్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ ఆర్ అబ్జల్యూట్? రెస్ట్ అండ్ మోషన్, రెస్ట్ అండ్ మోషన్, రెస్ట్ అండ్ మోషన్ అనేది ఏంది? రిలేటివ్. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అని అంటే, కదలకుండా ఉంది అంటే ఇక్కడ ఇంకొక దాన్ని బేస్గా చేసుకొని ఇది కదలకుండా ఉందా కదులుతుందా అనేది మనం చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ ఏదో ఒకటి కనుక మనం తీసుకుంటే దీనికి మధ్య డిస్టెన్స్ కనుక టైంతో పాటు మారకుండా ఉంటే అది రెస్ట్లో ఉంది అనాలి. టైంతో పాటు ఒకవేళ మారుతూ ఉంటే ఒక టైం దగ్గర ఇక్కడ ఉండి ఇంకొక టైం గడిచినాక ఇక్కడికి కనుక వస్తే దాని పొజిషన్ కనుక మారితే దాన్ని మోషన్ అంటారు. అంటే ఒక స్టేబుల్గా ఉన్నదాన్ని బేస్గా చేసుకొని మాత్రమే మనం చెప్తున్నాము. ఇంకొక దాని మీద డిపెండ్ అయి చెప్తున్నాము. అట్లా ఇంకొక దాని మీద డిపెండ్ అయి చెప్తే దాన్ని ఏమనాలి? రిలేటివ్ అనాలి. ఏమనాలి? రిలేటివ్ అనాలి. నెక్స్ట్ 206 క్వశ్చన్ చూడండి. హౌ లైట్ ట్రావెల్ టువర్డ్స్ ఎర్త్? లైట్ అనేది ఎర్త్ వైపు ఏ విధంగా వస్తుంది? విత్ వేవ్ మోషన్. వేవ్ మోషన్, వేవ్ రూపంలో వస్తుంది. లైట్ అనేది ఎర్త్ వైపుకి ఏ విధంగా వస్తుంది? వేవ్ రూపంలో వస్తుంది. వేవ్ ఫామ్లో రావడం జరుగుతుంది. వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. లైట్ ఈజ్ ట్రావెల్స్ టువర్డ్స్ ద ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. 207 క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద పాత్ టేకెన్ బై ద బాడీస్ మోషన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? అంటే పాత్ని బేస్గా చేసుకొని, మార్గాన్ని బేస్గా చేసుకొని ఎన్ని రకాలుగా మనం వివరించవచ్చును మోషన్ని? ఒకటి ట్రాన్స్లేటరీ మోషన్, ఇంకొకటి వైబ్రేటరీ మోషన్ ఆర్ వైబ్రేషనల్ మోషన్, ఆసిలేటరీ మోషన్, రొటేషనల్ మోషన్, random motion. So translatory motion, vibrational motion, oscillatory motion, rotational motion, random motion. ఇన్ని రకాలుగా 5 టైప్స్గా మనము డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 208 క్వశ్చన్. వాట్ ఈజ్ ట్రాన్స్లేటరీ మోషన్? మరి ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటి? Motion of an object as a whole is called as translatory motion. Motion of the object as a whole మొత్తంగా ట్రావెల్ కావాలి. ఇక్కడ నుంచి ఈ వస్తువు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తంగా ట్రావెల్ అయితే దాన్ని ఏమనాలి? ట్రాన్స్లేటరీ మోషన్ అని అనాలి. అందులో ఉన్న పార్టికల్స్ యొక్క మూమెంట్ కాదు, మొత్తం సబ్స్టెన్స్,
మొత్తం సబ్స్టెన్స్ కనుక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర కనుక పోతే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉందనుకోండి, కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది అనుకోండి, అప్పుడు కార్ యొక్క మోషన్ ఏమనాలి? ట్రాన్స్లేటరీ మోషన్ అంటాము. ఏమంటారు? ట్రాన్స్లేటరీ మోషన్. నెక్స్ట్, write examples for translatory motion. Write examples for translatory motion. Translatory motion के example: a car is moving on a straight line road or with a straight line path. A car is moving in a straight line is called as what? Translatory motion. A car is moving in a straight line is called as what? Translatory motion. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటిది? ఒక కారు స్ట్రైట్ లైన్గా ట్రావెల్ అయితే దాన్ని ఏమంటారు? ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. 210. పాత్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్జల్యూట్? పాత్ అనేది రిలేటివా అబ్జల్యూటా? పాత్ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్. పాత్ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్. పాత్ ఈజ్ నాట్ అబ్జల్యూట్. నాట్ అబ్జల్యూట్. ఒక వస్తువు యొక్క మార్గము అనేది అబ్జల్యూట్ కాదు, రిలేటివ్. అది పాత్ అనేది రిలేటివ్. మార్గం అనేది రిలేటివ్గా ఉండడం జరుగుతుంది. మార్గం అనేది రిలేటివ్గా ఎట్లా ఉంటుంది ఏందనేది నెక్స్ట్ క్వశ్చన్లలో ఎగ్జాంపుల్ ఫామ్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ వచ్చేసింది 211 క్వశ్చన్. చూడండి, రైట్ అన్ ఎగ్జాంపుల్ టు డిస్క్రైబ్ పాత్ యాజ్ రిలేటివ్. పాత్ అనేది రిలేటివ్, పాత్ అనేది డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్ అనేది ఎట్లా చెప్తారు? when a body is dropped from a moving aeroplane, ఏరోప్లేన్ నుంచి కనుక చూస్తూ ఉన్నట్టయితే, టు పైలట్ ఇట్ ఈజ్ ఎ స్ట్రేట్ లైన్ మోషన్. పైలట్కి ఎట్లా వస్తున్నట్టుగా అవుపిస్తుంది? స్ట్రేట్ లైన్లో వస్తున్నట్టుగా అవుపిస్తుంది. ఫర్ ఏ పర్సన్ ప్రజెంట్ ఆన్ గ్రౌండ్ మీద ఉన్నోనికి పారాబోలా రకంగా అవుపిస్తుంది. ఎట్లా అనంటే, ఇది ఒక ఏరోప్లేన్ అనుకోండి, ఇట్లా ఏరోప్లేన్ వెళ్తుంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ను వదిలినాడు. వదిలితే ఏమవుతుంది? ఆబ్జెక్టు ఇట్లా ఈ విధంగా వదిలినట్టయితే ఆబ్జెక్టు ఇది ఎంత స్పీడ్ తోటి అయితే వదులుతుండో ఈ కిందికి కూడా ఇట్లా అంతే స్పీడ్ తోటి ఇట్లా పడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఇందులో ఏరోప్లేన్లో పోయే వాళ్ళకి, ఏరోప్లేన్లో ఉన్న పైలట్కి ఇది ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ, ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ అవుపిస్తుంది. అంటే ప్రతిసారి మనకి స్ట్రేట్ లైన్గా అవుపిస్తుంది. అదే ఒక మనిషి భూమి మీద ఉన్నోడు కనుక చూస్తే ఈ విధంగా పడ్డట్టుగా అవుపిస్తుంది వాడికి. అంటే భూమి మీద ఉన్నోనికేమో పారాబోలా రకంగా అవుపిస్తే, ఏరోప్లేన్లో వెళ్ళేవాడికేమో స్ట్రేట్ లైన్గా అవుపించడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, వాట్ ఈజ్ రొటేటరీ మోషన్? రొటేటరీ మోషన్ అంటే ఏమిటి? ద మోషన్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ఎ బాడీ ఇన్ సర్క్యులర్. సో ఎట్లా ఉండాలి దాని యొక్క మోషన్ అనేది? సర్క్యులర్ పాత్లో ఉండాలి. ఇట్లా సర్క్యులర్ పాత్లో కనుక ఉంటే యాజ్ ఏ హోల్ మళ్ళీ మొత్తం పదార్థం అనేది సర్క్యులర్ మోషన్లో ఉండాలి. అట్లా ఉంటే దాన్ని ఏ మోషన్ అంటారు? రొటేటరీ మోషన్ అంటారు. రొటేటరీ మోషన్. రొటేటరీ మోషన్. రొటేటరీ మోషన్ అంటే సో మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ఏ బాడీ ఇన్ సర్క్యులర్. మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ఏ బాడీ ఇన్ వాట్? స్ట్రేట్ లైన్ డైరెక్షన్లో కనుక ఉన్నట్టయితే అది ట్రాన్స్లేటరీ మోషన్ అంటాము. ఇట్లా సర్క్యులర్ పాత్లో ఉన్నట్టయితే దాన్ని ఏమనాలి? రొటేటరీ మోషన్ అని అనాలి. అన్నా నమస్తే. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రొటేటరీ మోషన్. రొటేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ రాయమంటున్నాడు. ఏ మోషన్కి ఎగ్జాంపుల్ రాయమంటున్నాడు? రొటేటరీ మోషన్. రొటేటరీ మోషన్కి ఎగ్జాంపుల్. సో స్పిన్నింగ్ టాప్. స్పిన్నింగ్ టాప్ అనేది రొటేటరీ మోషన్కి ఒక ఎగ్జాంపుల్. ద వీల్ ఆఫ్ మూవింగ్ వెహికల్. స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటిదిరా? ఇది బొంగరం ఉంటుంది కదా, ఆ బొంగరం యొక్క మోషన్. వీల్స్ ఆఫ్ మూవింగ్ వెహికల్. వెహికల్ యొక్క వీల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రొటేటరీ మోషనే. హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. గడియారంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటుంది కదా, దాని యొక్క మోషన్ కూడా రొటేటరీ మోషనే. దాని యొక్క మోషన్ కూడా ఏంటిది? రొటేటరీ మోషన్. నెక్స్ట్ వన్, 214 క్వశ్చన్, రైట్ ద మోషన్ ఆఫ్ ఏ బైసైకిల్. సైకిల్ యొక్క మోషన్ ఏంటి? సైకిల్ రెండు రకాల మోషన్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది.
సైకిల్ ఎన్ని రకాల మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది? 2 రకాల మోషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదేంటిది? ఒకటేమో ట్రాన్స్లేటరీ మోషన్, ఇంకొకటేమో రొటేటరీ మోషన్. బైసికిల్ మొత్తంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదులుతుంది. బైసికిల్ మొత్తంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదులుతుంది. ఇక్కడ ఏ మోషన్ తీసుకోవాలి? ట్రాన్స్లేటరీ మోషన్ తీసుకోవాలి. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈ యొక్క వీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా. ఈ వీల్స్ మూవ్ అవ్వడాన్ని ఇది ఏ మోషన్ కిందకి వస్తుంది అంటే రొటేటరీ మోషన్ కిందకి వస్తుంది. ఏ మోషన్ కిందకి వస్తుంది? రొటేటరీ మోషన్ కిందకి రావడం జరుగుతుంది. రొటేటరీ మోషన్. సో రొటేటరీ మోషన్ కిందకి రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోషన్ ఆఫ్ ఏ ప్లేయింగ్ మార్బుల్ యొక్క మోషన్ ఏంటి? ప్లేయింగ్ మార్బుల్ యొక్క మోషన్ ఏంటి అంటే ఏ ప్లేయింగ్ మార్బుల్ ఎగ్జిక్యూట్స్ బోత్ రొటేటరీ మోషన్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేటరీ మోషన్. సో ప్లేయింగ్ మార్బుల్ ఏదైతే ఉందో ఈ మార్బుల్ ఏమవుతుంది? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదిలింది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మొత్తంగా కదిలింది కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్. ఈ కదలడం ఎట్లా కదులుతుంది? గుండ్రగా తిరుక్కుంటూ పోతుంది కదా, ఇట్లా తిరుక్కుంటూ పోతూ ఉంటుంది కాబట్టి అది రొటేటరీ మోషన్ కిందికి వస్తుంది. సో అట్లా ఆ విధంగా జరిగితే ఇక్కడ 2 మోషన్స్ ఉన్నాయి. రొటేటరీ మోషన్ ఉంది, ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది. రొటేటరీ మోషన్ ఉంది, ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 216 క్వశ్చన్. వాట్ ఈజ్ ఆసిలేటరీ మోషన్? ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటంటే టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆసిలేటరీ మోషన్. టు అండ్ ఫ్రో అంటే ఏంటంటే ముందుకు వెనుకకు, ముందుకు వెనుకకు, ముందుకు వెనుకకు అట్లా కదిలితే దాన్ని ఏమంటారు అంటే ఆసిలేటరీ మోషన్ అంటారు. ముందుకు వెనుకకు కనుక కదిలినట్టయితే దాన్ని ఏమంటారు? ఆసిలేటరీ మోషన్ అని అంటారు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 217th క్వశ్చన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పమంటున్నారు. ఆసిలేటింగ్ టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఈ టేబుల్ ఫ్యాన్ ఇట్లా తిరుగుతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది, ముందుకు పోతుంది, వెనుకకు వస్తుంది, ఇట్లా లెఫ్ట్ రైట్ తిరుగుతూ ఉంటుంది. ద పెండులం ఆఫ్ వాల్ క్లాక్ గోడ గడియారంలో పెండులం ఏదైతే ఉంటుందో అది ఇట్లా పోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ పోతుంది, ముందుకు పోతుంది, వెనుకకు వస్తుంది. నెక్స్ట్, స్వింగింగ్ క్రాడిల్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద డోర్ ఆఫ్ రిఫ్రిజిరేటర్, ఇది ఇంకోటి. సో ఈ ఓపెనింగ్ అనేది ఇంకొకటి. స్వింగింగ్ క్రాడిల్ అంటే ఏంటిది? ఊయల ఏమవుతుంది? ఒక ప్లేస్ నుంచి ముందుకు పోతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది, మళ్ళీ ముందుకు పోతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది. అట్లా రావడాన్ని ఏమంటారు? ఆసిలేటరీ మోషన్ అనేది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద డోర్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్ యొక్క డోర్ను తెరవడము మూయడము ఇదంతా కూడా ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ అవుతుంది. దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ 218th క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ 2 or more టైప్స్ ఆఫ్ మోషన్. ఒకటి కంటే ఎక్కువ మోషన్. ఇప్పటిదాకా వచ్చిన ట్రాన్స్లేటరీ మోషన్ చదివినాము, రొటేటరీ మోషన్ చూసినాము. అదేవిధంగా ఇంతకుముందు ఇంతకుముందు మోషన్ ఏమనుకున్నాము? అది మైండ్లో ఒకసారి గుర్తు రావట్లేదు. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆసిలేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్, ఈ 3 రకాల మోషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇట్లా ఒకటి కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ మోషన్ ఉండేది ఏంటంటున్నాడు. రన్నింగ్ వెహికల్స్ ఎగ్జిక్యూట్ బోత్ ట్రాన్స్లేటరీ యాజ్ వెల్ యాజ్ రొటేటరీ మోషన్. రన్నింగ్ ఎన్ని ఉంటాయి? దానికి 2 రకాల మోషన్స్ ఉన్నాయి, ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్. బిలియర్డ్స్ బాల్ ఎగ్జిక్యూట్స్ బోత్ ట్రాన్స్లేటరీ యాజ్ వెల్ యాజ్ రొటేటరీ మోషన్. బిలియర్డ్స్ బాల్ కూడా ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది, రొటేటరీ మోషన్ అనేది ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. 219 క్వశ్చన్. వాట్ ఈజ్ కర్వీలీనియర్ మోషన్? మరి కర్వీలీనియర్ మోషన్ అంటే ఏంటిది? కర్వీలీనియర్ మోషన్ అంటే ఏంటంటే మోషన్ అలాంగ్ విత్ కర్వ్డ్ పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్వీలీనియర్ మోషన్. మోషన్ అలాంగ్ ద కర్వ్డ్ పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కర్వీలీనియర్ మోషన్. మోషన్ along the curved path,
ఒక వక్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నట్టయితే సో దాన్ని ఏమంటారు? కర్వీ లీనియర్ మోషన్ అంటారు. కర్వీ లీనియర్ మోషన్. 220 క్వశ్చన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కర్వీ లీనియర్ మోషన్. కర్వీ లీనియర్ మోషన్కి ఎగ్జాంపుల్: ఏ స్టోన్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ బై ఏ బాయ్ ఫ్రమ్ ఏ హైట్. ఒక బిల్డింగ్ అనుకోండి, బిల్డింగ్ మీద ఒక అబ్బాయి నిలబడ్డాడు. వీడు వేగంగా ఒక రాయిని హారిజాంటల్గా విసిరిండి. ఇట్లా ఇట్లా విసిరితే ఏమవుతుంది? ఇట్లా వచ్చి ఇట్లా భూమి మీద పడుతుంది. దిస్ ఈజ్ వాట్ కర్వీ లీనియర్ మోషన్. ఏ జావెలిన్ థ్రోన్ బై అన్ అథ్లెట్. ఒక అథ్లెట్ ఏం చేసినాడు? జావెలిన్ని విసిరినాడు. అంటే ఇట్లా ఈటలాగా ఉంటుంది కదా, దాన్ని విసిరిండి అనుకోండి, ఇట్లా పోయి ఇట్లా అది భూమి మీద పడడం జరుగుతుంది. ఇది జావెలింగ్ త్రో అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 220 క్వశ్చన్. 221 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ సర్క్యులర్ మోషన్? సర్క్యులర్ మోషన్ అంటే ఏంది? ఏ మోషన్ విత్ సర్క్యులర్ పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ అంటే సర్క్యులర్ పాత్ తిరుగుతూ ఉంటే ఆ మోషన్ ఏమంటారు? సర్క్యులర్ మోషన్ అంటారు. ఏమంటారు? సర్క్యులర్ మోషన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్క్యులర్ మోషన్. ఈచ్ పార్టికల్ ఆఫ్ ఎ బాడీ ఎగ్జిక్యూటింగ్ రొటేటరీ మోషన్ ఎగ్జిక్యూట్స్ సర్క్యులరీ మోషన్. సో ఏదైతే రొటేటరీ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో అది సర్క్యులేటరీ మోషన్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నట్టు. రొటేటరీ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుందంటే అది దానికి సర్క్యులర్ మోషన్ కూడా ఉంటుందనేది మనము గుర్తుంచుకోవాలి. 223 క్వశ్చన్. వాట్ ఈజ్ పీరియాడిక్ మోషన్? పీరియాడిక్ మోషన్ అంటే ఏంది? ఎనీ మోషన్ దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే ఏంది? రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెండులం తీసుకున్నారు అనుకోండి, ఇటు పోవడానికి 1 సెకండ్ టైం బట్టి మళ్ళీ ఇటు రావడానికి 1 సెకండ్ టైం పడితే దాన్ని ఏమంటారు? పీరియాడిక్ మోషన్ అంటారు. ఇటు పోయింది, మళ్ళీ ఇటు వచ్చింది, మళ్ళీ ఇటు పోయింది, మళ్ళీ ఇటు వచ్చింది, లేదా మొత్తం ఇట్లా తీసుకున్నా సరే, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి 2 సెకండ్ల కాలం పడితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 2 సెకండ్ల కాలం పడుతుంది, మళ్ళీ పోవడానికి 2 సెకండ్ల కాలం పడుతుంది. అట్లా రిపీట్ అవుతూ ఉంటే అట్లాంటి మోషన్ ఏమంటారు? పీరియాడిక్ మోషన్ అంటారు. ఇప్పుడు సెకండ్ల ముళ్ళు ఉందనుకోండి గడియారంలో, ప్రతి 60 సెకండ్స్కి ఒకసారి ఈ ప్లేస్కి వస్తుంది, మళ్ళీ 60 సెకండ్స్కి మళ్ళీ ఆ ప్లేస్కి, అట్లా వచ్చే మోషన్ని, అట్లా రిపీట్ అయ్యే మోషన్ని ఏమంటారు? పీరియాడిక్ మోషన్ అంటారు. ఏమంటారు? పీరియాడిక్ మోషన్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 224th క్వశ్చన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్కి ఎగ్జాంపుల్ రాయమంటున్నాడు. బౌన్సింగ్ బాల్, డ్యాన్సింగ్ బాల్ అంటారు చూడండి. మీరు భూమి మీద ఎత్తేగానే ఏమవుతుంది? పైకి కిందికి పడుకుంటా లేసుకుంటుంటా ఉంటుంది. అది పీరియాడిక్ మోషన్. ఏ వైబ్రేటింగ్ స్ట్రింగ్, ఒక దారాన్ని లేదా వీణ ఉంటుంది కదా, వీణలో ఉండేది కడతారు కదా ఇనుపది, దాన్ని కనుక మనం మీటితే అది ముందుకు వెనుకకు జరుగుతుంది. అది కూడా పీరియాడిక్ మోషనే. ఎవ్రీ బాడీ ఎగ్జిక్యూటింగ్ సర్క్యులర్ మోషన్ కెన్ బి సెడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ పీరియాడిక్ మోషన్. ఇది ఎవ్రీబడి కాదు, ఎవ్రీ బాడీ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే అది పీరియాడిక్ మోషనే. అది పీరియాడిక్ మోషనే. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూటింగ్ ఆసిలేటరీ మోషన్ కెన్ బి సెడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ పీరియాడిక్ మోషన్. ఆసిలేటరీ మోషన్లో ఉంది అన్నా కూడా అది కూడా పీరియాడిక్ మోషనే అవుతుంది. పీరియాడిక్ మోషన్ కిందకే ఎగ్జాంపుల్ అవుతుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 225 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ర్యాండమ్ మోషన్? మరి ర్యాండమ్ మోషన్ అంటే ఏంటి? దేన్ని ర్యాండమ్ మోషన్ అంటారు? ఇర్రెగ్యులర్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ మోషన్. ఇర్రెగ్యులర్ మోషన్ని ఏమంటారు? ర్యాండమ్ మోషన్ అంటారు. ఇర్రెగ్యులర్ మోషన్ అంటారు. ఇర్రెగ్యులర్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ మోషన్. ఇర్రెగ్యులర్ మోషన్ని ర్యాండమ్ మోషన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ర్యాండమ్ మోషన్. ఇర్రెగ్యులర్ మోషన్, ఒక పర్టికులర్ డైరెక్షన్ లేని మోషన్ ర్యాండమ్ మోషన్.
దానికి ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ద గ్రౌండ్. సో గ్రౌండ్లో ఫుట్బాల్ ప్లేయర్ ఏమవుతాడు, వాడు ఒకటే పర్టికులర్ డైరెక్షన్ అని ఉండదు, బాల్ ఎటురుకుతూ అటురుకుతూనే ఉంటాడు, కాబట్టి ఇర్రెగ్యులర్ మోషన్. మోషన్ ఆఫ్ హౌస్ ఫ్లైస్. హౌస్ ఫ్లైస్ అంటే ఏంటివి, ఈగలు. ఈగల యొక్క చలనం కూడా ర్యాండమ్ మోషనే. ఈగల యొక్క మోషన్ కూడా ర్యాండమ్ మోషనే. ఈగల యొక్క మోషన్ కూడా ర్యాండమ్ మోషన్ కిందకి రావడం జరుగుతుంది. 227 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ కైనమాటిక్స్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్. వాట్ ఈజ్ కైనమాటిక్స్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆఫ్ కైనమాటిక్స్. సో కైనమాటిక్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కనుక అది పాటిస్తే వాటిని ఏమంటారు, కైనమాటిక్స్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 228 క్వశ్చన్. వాట్ ఈజ్ పాత్ ఆర్ ట్రాజెక్టరీ. పాత్ లేదా ట్రాజెక్టరీ అంటే ఏంటి. లైన్ జాయినింగ్ ద పొజిషన్స్ ఆఫ్ మూవింగ్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాజ్ పాత్ ఆర్ ట్రాజెక్టరీ. ఒక బాల్ ఉందనుకోండి, 1 సెకండ్ వద్ద ఇక్కడ ఉంది, 2వ సెకండ్ వద్ద ఇక్కడ ఉంది, 3వ సెకండ్ వద్ద ఇక్కడ ఉంది, 4వ సెకండ్ వద్ద ఇక్కడ ఉంది. ఈ అన్నిటిని కలిపితే, ఈ అన్నిటి దారులు ఇవన్నిటిని కలిపితే ఏర్పడే దారి ఏదైతే ఉందో దీన్నే పాత్ అంటారు లేదా ట్రాజెక్టరీ అంటారు. పాత్ లేదా ట్రాజెక్టరీ అంటాం. 229 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రెక్టిలీనియర్ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏంటిది. స్ట్రేట్ లైన్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ రెక్టిలీనియర్ మోషన్. స్ట్రేట్ లైన్ మోషన్, స్ట్రెయిట్గా మార్గంలో, స్ట్రేట్ మార్గంలో, సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తున్న మోషన్ని ఏమంటారు, రెక్టిలీనియర్ మోషన్ అంటారు. లైట్ రెక్టిలీనియర్ మోషన్లో ట్రావెల్ అవుతుంది. రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏంటిది, స్ట్రేట్ లైన్ పాత్, స్ట్రేట్ లైన్ పాత్, స్ట్రేట్ లైన్ పాత్లో వెళ్తే దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటారు. సరళరేఖ మార్గంలో వెళ్తే రెక్టిలీనియర్ మోషన్ అంటారు. 230 క్వశ్చన్. వాట్ ఈజ్ వన్ డైమెన్షనల్ మోషన్. వాట్ ఈజ్ వన్ డైమెన్షనల్ మోషన్. వన్ డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి, దేన్ని వన్ డైమెన్షనల్ మోషన్ అనడము జరుగుతుంది. వన్ డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటిది, వన్ కోఆర్డినేట్ ఈజ్ సఫిషియంట్ టు సే పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ డైమెన్షనల్ మోషన్. వన్ డైమెన్షనల్ మోషన్ అంటే మనకేంది, ఒక్క కోఆర్డినేట్ సరిపోతుంది, ఒక్క కోఆర్డినేట్ మాత్రమే సరిపోతే దాన్ని ఏమంటారు, వన్ డైమెన్షనల్ మోషన్ అంటారు. ఎగ్జాంపుల్ ట్రైన్. ట్రైన్ ఆన్ ఏ స్ట్రేట్ లైన్ ట్రాక్. స్ట్రేట్ లైన్ ట్రాక్ మీద వెళ్ళే ట్రైను నాకు కేవలం ఎంత డిస్టెన్స్లో ఉంది లేదా అది పొజిషన్ చెప్పాలి అని అంటే నాకు కేవలం ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ కొలువస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఇది వై యాక్సిస్ మీద డిస్టెన్స్ని మనము కొలిస్తే ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. ఎలివేటర్, పైనకు కిందికి కదిలే లిఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం వన్ డైమెన్షనల్ మోషనే. అండ్ అథ్లెట్ రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, వన్ డైమెన్షనల్ మోషన్. ఒకటే నాకు ఒక యాక్సిస్ పరంగా ఒక కోఆర్డినేటే నాకు అవసరమైతే దాన్ని ఏమంటారు, వన్ డైమెన్షనల్ మోషన్ అంటారు. 231 క్వశ్చన్. వాట్ ఈజ్ టూ డైమెన్షనల్ మోషన్. మరి టూ డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి. టూ కోఆర్డినేట్స్ ఆర్ సఫిషియంట్ టు సే పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ టూ డైమెన్షనల్ మోషన్. టూ డైమెన్షనల్ మోషన్ అంటే ఏంది, రెండు కోఆర్డినేట్స్ అవసరము, రెండు కోఆర్డినేట్స్ అవసరము, రెండు కోఆర్డినేట్స్ అవసరమైతే దాన్ని దేనిగా తీసుకోవాలి, టూ డైమెన్షనల్ మోషన్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టైల్ మోషన్. ఏ కిక్డ్ సాకర్ బాల్, ఒక బాల్ని ఇట్లా తన్నినాడు అనుకోండి, తంతే మనకేం కావాలి, ఈ రెండు డైరెక్షన్లు అవసరమవుతాయి, రెండు డైరెక్షన్లు మనకు అవసరం అవుతాయి, అంటే రెండు కోఆర్డినేట్స్ అవసరం అవుతాయి. సర్క్యులర్ మోషన్కి కూడా రెండు కోఆర్డినేట్స్ అవసరం అవుతాయి. అదేవిధంగా క్రావెలింగ్ కూడా ఫ్లోర్ పైన మనకు నడిచే యాంట్ యొక్క చలనమైనా కూడా మనకు టూ డైమెన్షనల్ మోషన్గా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ త్రీ డైమెన్షనల్ మోషన్. త్రీ కోఆర్డినేట్స్ ఆర్ సఫిషియంట్ టు సే పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ త్రీ డైమెన్షనల్ మోషన్.
మూడు కోఆర్డినేట్స్ అవసరమైతే XYZ మూడు కోఆర్డినేట్స్ అవసరమైతే దాన్ని 3 డైమెన్షనల్ మోషన్ అంటారు. ఎగ్జాంపుల్ బర్డ్ ఫ్లయింగ్ ఆర్ మోషన్ ఆఫ్ ద ఏరోప్లేన్. ఏరోప్లేన్ యొక్క మోషన్ కానీ అదేవిధంగా ఏరోప్లేన్ యొక్క మోషన్ కానీ బర్డ్ యొక్క మోషన్ కానీ నాకు దేని కిందకి వస్తుంది? 3 డైమెన్షనల్. గ్యాస్ మాలిక్యూల్స్ కదిలే గ్యాస్ మాలిక్యూల్స్ కూడా ర్యాండమ్లీ బౌన్సింగ్ అరౌండ్ ఏ కంటైనర్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, గ్యాస్ మాలిక్యూల్. కైట్ ఫ్లయింగ్ కూడా దాని కిందకే వస్తుంది. రోలార్ కోస్టర్ ట్విస్టింగ్, టర్నింగ్, అసెండింగ్ అండ్ డిసెండింగ్. సో 3D ప్లేస్లో జరుగుతుంటుంది రోలార్ కోస్టర్ది కూడా. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? 3 డైమెన్షనల్ మోషన్ కిందకి వస్తాయి. 3 డైమెన్షనల్ మోషన్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 233 క్వశ్చన్. పాత్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్? పాత్ అనేది రిలేటివా అబ్సల్యూటా? పాత్ ఈజ్ రిలేటివ్. పాత్ ఈజ్ వాట్? రిలేటివ్. పాత్ అనేది రిలేటివ్, నాట్ అబ్సల్యూట్. పాత్ ఈజ్ వాట్? రిలేటివ్. పాత్ ఈజ్ వాట్? రిలేటివ్. పాత్ అనేది మనకు రిలేటివ్, నాట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ కాదు, రిలేటివ్గానే ఉండడం జరుగుతుంది. రిలేటివ్గా ఉండడం జరుగుతుందంటే వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ write a supporting to say path is relative. So when a body is dropped from a moving aeroplane to pilot, it is straight line, but for a person on the ground is parabola. సో ఒక ఏరోప్లేన్లో వెళ్ళే దాని నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక వదిలేస్తే ఈ యొక్క ప్లేన్లో ఉండే పైలట్కి ఇది స్ట్రేట్ లైన్లో వస్తున్నట్టుగా అవుపిస్తుంది. కానీ గ్రౌండ్ మీద ఉన్నోనికి మాత్రం పారాబోలా రకంగా అవుపిస్తుంది. ఎట్లా అవుపిస్తుందంటే ఇలా వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుంది? స్పీడ్గా వదులుతుంది కాబట్టి ఇట్లా ట్రావెల్ చేస్తుంది ఈ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఒక సెకండ్లో ఈ వెహికల్ ఇక్కడ కనుక ట్రావెల్ చేస్తే బాల్ ఇక్కడ ఉంటుంది. 2 సెకండ్లలో ఇంత దూరం ట్రావెల్ చేస్తే బాల్ అంటే సబ్స్టెన్స్ ఇక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. 3 సెకండ్లలో అయితే ఇక్కడ ఉంటుంది, 4 సెకండ్లలో అయితే ఇక్కడ ఉంది. అంటే మనకి ఎప్పుడు కూడా వాడున్న ప్లేస్లోనే ఉంటుంది కాబట్టి స్ట్రేట్ లైన్గా కిందికి డ్రాప్ అవుతుంది అనుకుంటాడు. కానీ భూమి మీద ఉండేవాడికి ఎట్లా అవుపిస్తుంది? పారాబోలా రకంగా అవుపిస్తుంది. పారాబోలా రకంగా అవుపించడం జరుగుతుంది. 235 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డిస్టెన్స్? డిస్టెన్స్ అంటే ఏంటి? దేన్ని డిస్టెన్స్ అనడం జరుగుతుంది? డిస్టెన్స్ అంటే ఏంటిది? లెంత్ ఆఫ్ ద పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్టెన్స్. ఒక ఆబ్జెక్ట్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఇట్లా వెళ్ళింది. అది ఈ టోటల్ లెంత్, ఈ మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం యొక్క మొత్తం లెంత్ని ఏమంటారు? డిస్టెన్స్ అంటారు. అదే ఒకవేళ ఈ ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఈ రెండింటి మధ్య ఉన్న లీస్ట్ డిస్టెన్స్, తక్కువ దూరాన్ని ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ ఆర్ వెక్టార్? డిస్టెన్స్ అనేదేమో స్కేలార్, డిస్టెన్స్ ఆల్వేజ్ స్కేలార్. అదే డిస్ప్లేస్మెంట్ మాత్రం ఏమవుతుంది? వెక్టార్ అవుతుంది. వెక్టార్ అవడం జరుగుతుంది. ఒక పర్టికులర్ డైరెక్షన్లో అది ట్రావెల్ అవుతుంది. ఎక్కడ? డిస్ప్లేస్మెంట్కు. నెక్స్ట్ క్వశ్చన్ 237 క్వశ్చన్. ఈజ్ డిస్టెన్స్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్? డిస్టెన్స్ అనేది రిలేటివా అబ్సల్యూటా? రిలేటివ్. డిస్టెన్స్ అనేది రిలేటివ్. అది దాని యొక్క షేప్ మీద డిపెండ్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద పాత్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దాన్ని ఏమంటారు? రిలేటివ్ అంటారు. సో కాబట్టి డిస్టెన్స్ అనేది ఏంటిది? రిలేటివ్. వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది? లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ కాదు, డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరినాడు అనుకోండి, ఇట్లా పోయి ఇక్కడ వచ్చి కింద పడుతుంది. ఈ
మొత్తం మార్గం యొక్క పొడవునేమో డిస్టెన్స్ అనాలి. ఈ రెండు ఇనిషియల్ పొజిషను, ఫైనల్ పాయింట్స్, దీని మధ్య ఉన్న లీస్ట్ డిస్టెన్స్ని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటారు. మొత్తం మార్గాన్ని కొలిస్తేనేమో అది డిస్టెన్స్. అట్లా కాకుండా ఇనిషియల్కి ఫైనల్కి మధ్య ఉన్న దూరాన్ని మాత్రమే కొలిస్తే అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. 239 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంటివి? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంటివి? మీటర్స్. మీటర్స్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. మీటర్స్ అనేది ఏంటిది? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్. డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్. 240 క్వశ్చన్. ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ స్కేలార్ ఆర్ వెక్టార్? డిస్ప్లేస్మెంట్ అనేది స్కేలారా లేదా వెక్టారా? డిస్ప్లేస్మెంట్ అనేది స్కేలారా లేదా వెక్టారా? వెక్టార్. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. ఎందుకు? దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇనిషియల్ నుంచి ఫైనల్ పాయింట్స్ మధ్యలో ఉండే దూరము ఎంతో కొంత ఉంటుంది. 20 మీటర్లు, 30 మీటర్లు, 5 మీటర్లు, అట్లా ఎంతో కొంత డిస్టెన్స్ అనేది మ్యాగ్నెట్యూడ్ ఉన్నది, అంటే ఎంతో కొంత దూరం ఉన్నది దీనికి. అదేవిధంగా ఒక డైరెక్షన్లో ఒక్క డైరెక్షన్లోనే కొలిచినాం కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్కు ఏముంటుంది? వెక్టార్గా మనం తీసుకుంటాము. డిస్ప్లేస్మెంట్ని ఏమంటారు? వెక్టార్ క్వాంటిటీగా తీసుకుంటారు. ఎందుకు వెక్టార్ క్వాంటిటీగా తీసుకుంటున్నారు డిస్ప్లేస్మెంట్ని? అంటే దీనికి ఒక డైరెక్షన్ ఉన్నది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఉన్నది, అందుకే దీన్ని వెక్టార్గా తీసుకోవాలి. ఇప్పుడు వెక్టార్ అంటే ఏముండాలి? దానికి బోత్ డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. రెండు ఉంటేనే వెక్టార్ అవుతుంది. డైరెక్షన్ లేక ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని ఏమంటారు? స్కేలార్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ స్పీడ్? స్పీడ్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పీడ్. ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైమ్, ఒక యూనిట్ టైం, ఒక సెకండ్ కాలంలో వస్తువు ప్రయాణించిన డిస్టెన్స్ని, వస్తువు కవర్ చేసిన డిస్టెన్స్ని ఏమంటారు? స్పీడ్ అనడం జరుగుతుంది. ఏమంటారు? స్పీడ్ అంటారు. స్పీడ్ అంటే ఏంది? ఒక సెకండ్ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని స్పీడ్ అంటారు. స్పీడ్ అని అనడం జరుగుతుంది. 242 క్వశ్చన్. రైట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు distance by time. Speed is equal to what? Distance by time. So distance by time. Speed is equal to distance by time. Distance by time. అదే ఒకవేళ వెలాసిటీ ఉందనుకోండి, డిస్ప్లేస్మెంట్ బై టైం అవుతుంది. అది నెక్స్ట్ వస్తుంది కావచ్చు, చూద్దాం. రైట్ స్పీడ్ యూనిట్స్. స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటివి? మీటర్స్ పర్ సెకండ్. మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం ఉంది కదా. డిస్టెన్స్ని మీటర్లలో, టైంని సెకండ్లలో కొలుస్తాం. సో కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ అని చదవాలి, లేదా ఎస్ను పైకి తీసుకొస్తే పైన -1 పెడతాం. ఇక్కడ S⁻1 ఉంది కదా, పైకి వస్తే -1 అవుతుంది. మీటర్స్ పర్ సెకండ్ అని చదవాలి. దీన్ని ఏమని చదవాలి? మీటర్స్ పర్ సెకండ్ అని చదవడం జరుగుతుంది. వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? సో వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది? టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ టోటల్ టైం. మొత్తం టైంలో ప్రయాణించిన మొత్తం డిస్టెన్స్ని ఏమంటారు? యావరేజ్ స్పీడ్ అంటారు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. మొత్తం డిస్టెన్స్ అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఒక వెహికల్ ఏదన్నా ఒకటి ఏ నుంచి బీకి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది, సి నుంచి డీకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళింది? మొత్తం దూరము, ఈ దూరము డివైడ్ బై ఇక్కడ నుంచి పట్టిన టైం, ఇక్కడ పట్టిన టైం. సో మొత్తం దూరం బై మొత్తం టైం వేయడానికి ఈ యావరేజ్ స్పీడ్ అనేది మనకు పనిచేస్తుంది. రైట్ యావరేజ్ స్పీడ్ ప్రిన్సిపల్. ఇంతకుముందు చెప్పిన టోటల్ డిస్టెన్స్ డివైడ్ బై టోటల్ టైం. మొత్తం డిస్టెన్స్ డివైడెడ్ బై మొత్తం టైం అనేది యావరేజ్ స్పీడ్ యొక్క ప్రిన్సిపల్. 246. రైట్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పీడ్. స్పీడ్ యొక్క అన్ని ప్రిన్సిపల్స్ రాయమంటున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? డిస్టెన్స్ బై టైం.
దీని నుంచి డిస్టెన్స్ రాయాలనుకున్నా అనుకోండి, స్పీడ్ ఏమవుతుంది ఇటు పోతుంది, సారీ టైం ఏమవుతుంది ఇటు పోతుంది. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇదేంది స్పీడ్ కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. అట్లా కాకుండా టీని ఇక్కడ తీసుకోబోతున్నా, ఎస్ని ఇక్కడ తీసుకొచ్చిన అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది నాకు, టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది. ఓకేనా, ఇవి 3 ప్రిన్సిపల్స్. అన్ని ప్రిన్సిపల్స్ రాయడం అంటే ఇదే. సో ఏంటిది అది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం ఇది ఇంటూ ఉండాలి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ 247 క్వశ్చన్ చూడండి. డస్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ ఆర్ వెక్టార్? యావరేజ్ స్పీడ్ అనేది స్కేలారా వెక్టారా? స్పీడ్ అన్నామంటేనే స్పీడ్ ఏ స్పీడ్ అన్నా కానీ అది స్కేలార్. స్పీడ్ ఏదైనా కూడా ఏదవుతుంది, అది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఓన్లీ దానికి మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది, మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు, డైరెక్షన్ అనేది ఉండదు. 248 వాట్ ఈజ్ స్కేలార్? స్కేలార్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ నో డైరెక్షన్. డైరెక్షన్ అనేది లేకుండా కేవలం మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటే, కేవలం మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు, స్కేలార్ అంటారు. స్కేలార్ అంటే ఏంటిది, విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ నో డైరెక్షన్. నెక్స్ట్ 249 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వెక్టార్? వెక్టార్ అంటే ఏంటిది, విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నెట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉంటే, మ్యాగ్నెట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని ఏమంటారు, వెక్టార్ అంటారు. 250 క్వశ్చన్. 1 కిలోమీటర్ పర్ హవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్? సో ఏమన్నాడు, 1 కిలోమీటర్ పర్ హవర్ అన్నాడు, అంటే 1 కిలోమీటర్ డివైడెడ్ బై 1 హవర్. కిలోమీటర్ అంటే ఎంత, 1000 మీటర్స్ డివైడెడ్ బై హవర్ అంటే ఎంత, సెకండ్లోకి మార్చాలి కదా, అవర్కి 60 నిమిషాలు, నిమిషానికి మళ్ళీ 60 సెకండ్లు. సో మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. 1 0 1 0 1 0 1 0. సో ఇప్పుడు ఎంత, 2 తో చేయండి, 2 5 జా 10, 2 3 జా, సో 5 by 3 6 జా 18, 5 by 18 meters per second, 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 meters per second. ఇది మనకి ఏంటిది, 1 kilometers per hour is equal 5 by 18 meters per second. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, 1 కిలోమీటర్ 1 kmph is equal to 5 by 18 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు 1 మీటర్ పర్ సెకండ్ అడిగినాడు అనుకోండి, ఒకవేళ 1 మీటర్ పర్ సెకండ్ అడిగితే ఈ 18 ఇటు వస్తే 1 ఇంటూ 18 18 అవుతుంది, 5 ఇటు వస్తే బై 5 అవుతుంది. సో 18/5 kmph, 18/5 kmph is equal to 1 మీటర్ పర్ సెకండ్, 1 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది. సో 1 kmph is equal to ఏమొచ్చింది నాకు ఇంతకుముందు, 5 by 18, 5 by 18 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దీన్ని 5 by 18 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా. ఈ 5 by 18 ఇటు వస్తే ఏమవుతుంది, 18/5 అవుతుంది. 18/5 కిలోమీటర్స్ పర్ హవర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్, 1 మీటర్ పర్ సెకండ్, 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ పర్ హవర్ అంటే 18/5, 18/5. 252 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యూనిఫామ్ స్పీడ్? యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంది, ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్స్ డిస్టెన్స్ ఉండి 2 సెకండ్ల కాలంలో వెళ్తే, మళ్ళీ 5 మీటర్స్ డిస్టెన్స్ 2 సెకండ్లు వెళ్ళాలి, మళ్ళీ 5 మీటర్ డిస్టెన్స్ 2 సెకండ్లు వెళ్ళాలి, మళ్ళీ 5 మీటర్ డిస్టెన్స్ 2 సెకండ్లు వెళ్ళాలి. అంటే ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అనాలి. యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటిది, ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి.
253 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్? ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటిది? స్పీడ్ ఎట్ ఏ పర్టిక్యులర్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఒక పర్టిక్యులర్ టైం దగ్గర, టైం గ్యాప్ లేదు, టైం గ్యాప్ చాలా 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 సూక్ష్మం, చాలా చిన్నది. ఆ పర్టిక్యులర్ టైం దగ్గర ఉన్న స్పీడ్ని ఏమంటారు? ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటారు. పర్టిక్యులర్ టైం దగ్గర ఉన్న స్పీడ్ని ఏమంటారు? ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని అనడం జరుగుతుంది. 254 క్వశ్చన్. ఇఫ్ యూనిఫామ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు v, దెన్ యావరేజ్ స్పీడ్ అండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు. యూనిఫామ్ స్పీడ్ కనుక v అయితే దాని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ va అవుతుంది, యావరేజ్ స్పీడ్ కూడా va అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు va, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు va. ఎప్పుడు? అది యూనిఫామ్ స్పీడ్లో వెళ్తూ ఉన్నప్పుడు. యూనిఫామ్ స్పీడ్లో వెళ్తూ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడు, ఇన్స్టాంటేనియస్ స్పీడు బోత్ ఆర్ ఈక్వల్. 255 క్వశ్చన్. వాట్ ఈజ్ నాన్ యూనిఫామ్ స్పీడ్? నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి? డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ ఇన్ సేమ్ టైమ్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెకండ్ల కాలంలో 5 మీటర్ల దూరం వెళ్తే మళ్ళీ అదే 2 సెకండ్ల కాలంలో 10 మీటర్ల దూరం వెళ్ళింది అనుకోండి, అది ఏంటిది? అది నాన్ యూనిఫామ్. టైం ఇంటర్వెల్స్ సేమే కానీ ప్రయాణించిన డిస్టెన్సే డిఫరెంట్. కాబట్టి సేమ్ టైం ఇంటర్వెల్స్లో డిఫరెంట్ డిస్టెన్స్లు కనుక ట్రావెల్ చేస్తే దాన్ని ఏమనాలి? నాన్ యూనిఫామ్ స్పీడ్ అనాలి. ఏమనాలి? నాన్ యూనిఫామ్ స్పీడ్ అనాలి. 256. Speed is relative or absolute? Speed is relative or absolute? స్పీడ్ అనేది రిలేటివా అబ్సల్యూటా? స్పీడ్ అనేది రిలేటివే. స్పీడ్ అనేది రిలేటివే. పాత్ అనేది రిలేటివే. స్పీడ్ అనేది రిలేటివే. పాత్ అనేది కూడా రిలేటివే. నెక్స్ట్ 257 క్వశ్చన్. వాట్ ఈజ్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే ఏంది? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిలరేషన్. అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ రేట్ అన్నప్పుడు ఎప్పుడు కానీ డివైడెడ్ బై టైం ఉండాలి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంది? ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. Final velocity minus initial velocity divided by time is called as what? Acceleration. Rate of change in velocity is called as acceleration. Acceleration. 258 question. Write principle of acceleration. Acceleration is equal to velocity by time or change in velocity divided by time. So acceleration is equal to ఏంటిది? Velocity divided by time or change in velocity divided by time. This is the what? Acceleration principle. యూనిట్స్ ఏమైతాయి? వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏమో మీటర్స్ పర్ సెకండ్ బై ఇంకొక సెకండ్ ఉంది కింద. కాబట్టి ఈ సెకండ్ పైకి వస్తే అప్పుడు ఏమైతే చెప్పండి? సో మీటర్స్ పర్ సెకండ్ ఉంది బై మళ్ళీ కింద ఒక సెకండ్ ఉంది కదా. ఈ సెకండ్ పవర్ 1 అన్నట్టు కదా. పైకి వస్తే ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అట్లే ఉంది, ఇది పర్ సెకండ్ అవుతుంది. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. పవర్స్ని యాడ్ చేస్తే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. ఇంతకుముందే వచ్చు. రైట్ యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ ఏంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. వెలాసిటీ యొక్క యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై సెకండ్ అంటే పవర్ 1. ఈ పవర్ 1 ఇది ఉన్నది పైకి వస్తే ఏమవుతుంది? మీటర్స్ పర్ సెకండ్. ఇది పైకి వస్తే పర్ సెకండ్ అవుతుంది. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. 260 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఇనిషియల్ మరియు ఫైనల్ పాయింట్స్. ఇనిషియల్ మరియు
ఫైనల్ పాయింట్స్ మధ్యన ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. మొత్తం పాత్ డిస్టెన్స్ కాదు. మొత్తం పాత్ లెంత్ అంటే డిస్టెన్స్ అవుతుంది. కానీ ఇనిషియల్ మరియు ఫైనల్ పాయింట్స్ మధ్యన ఉండే లెంత్ అంటే మాత్రం అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. 261 క్వశ్చన్ చూడండి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెక్టార్ ఆర్ స్కేలార్? డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టారా స్కేలారా? డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. డిస్టెన్స్ అంటే మాత్రం స్కేలార్. వెక్టార్, ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెక్టార్. సో ఇది ఒక వెక్టార్, ఇది కామా ఉండాలి. వెక్టార్ ఎందుకు అంటే దీనికి మ్యాగ్నెట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. కాబట్టి ఇదేమవుతుంది? మ్యాగ్నెట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇది వెక్టార్ అవుతుంది. 262 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వెలాసిటీ? వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంది? డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైమ్. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? డిస్టెన్స్ కాదు, ఇది డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అంటే వెలాసిటీకి ప్రిన్సిపల్. మీరు వాట్ ఈజ్ వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం అయినా చెప్పినా సరే, ఇట్లా చెప్పినా ఓకే. నెక్స్ట్ రైట్ వెలాసిటీ ప్రిన్సిపల్ ఏంటిది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ప్రిన్సిపల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. 264 క్వశ్చన్. రైట్ వెలాసిటీ ప్రిన్సిపల్ అండ్ యూనిట్స్. సో వెలాసిటీ ప్రిన్సిపల్ ఏంది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే లెంతే కదా, లెంత్ని మీటర్లలో కొలుస్తాం. టైంని ఎందులో కొలుస్తారు? సెకండ్లలో కొలుస్తారు. కాబట్టి సెకండ్ పైకి వస్తే ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద వెలాసిటీ యూనిట్స్. 265 క్వశ్చన్ చూడండి. ఈజ్ వెలాసిటీ ఈజ్ స్కేలార్ ఆర్ వెక్టార్? వెలాసిటీ అనేది స్కేలారా వెక్టారా? స్పీడ్ ఈజ్ స్కేలార్, వెరాజ్ వెలాసిటీ ఈజ్ వాట్? వెక్టార్. స్పీడ్ అనేది స్కేలార్, వెలాసిటీ అనేది ఏంటిది? వెక్టార్. ఎందుకంటే స్పీడ్లో డిస్టెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ అనేది స్కేలార్. వెలాసిటీలో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది వెక్టార్. వెలాసిటీ అనేది వెక్టార్. 266 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ? యావరేజ్ వెలాసిటీ అంటే ఏంది? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ టోటల్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ అంటేనేమో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకున్నాం. సో యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం తీసుకోవాలి. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. నెక్స్ట్ 267 క్వశ్చన్ చూడండి. రైట్ యావరేజ్ వెలాసిటీ ప్రిన్సిపల్. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ టైం. This is the average velocity principle. 268 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ at a particular time is called instantaneous velocity. Velocity at a particular time is called as what? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంది? ఒక్క పర్టికులర్ టైం, ఏదో ఒక పర్టికులర్ టైం దగ్గర ఉన్న వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీగా మనం తీసుకోవాలి.
269 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ? వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? డైరెక్షన్ ఈజ్ టాంజెన్షియల్ టు ద పాత్ ఎట్ ఎనీ పాయింట్. ఒకవేళ కనుక ఒక వస్తువు కనుక ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏంటంటే ఇక్కడ గీసిన టాంజెంట్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ ఉందనుకోండి, దాని వెలాసిటీ ఇక్కడ గీసిన టాంజెంట్ పొజిషన్లో, కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంటుంది. దానికి ఎప్పుడు కానీ అక్కడ గీసిన స్పర్శరేఖ డైరెక్షన్లో ఉంటుంది. వెలాసిటీ అనేది ఆ పొజిషన్, ఆ పాయింట్కి యొక్క డైరెక్షన్, ఆ పాయింట్కి దగ్గర గీసిన స్పర్శరేఖ టాంజెన్షియల్గా ఉంటుంది. 270 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యూనిఫామ్ వెలాసిటీ? యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంది? ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కవర్ చేయాలి. ఎక్కడ? ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్లో. 2 సెకండ్ల కాలంలో 4 మీటర్ల దూరం పోతే మళ్ళీ 2 సెకండ్ల కాలంలో మళ్ళీ 4 మీటర్లే పోవాలి. మళ్ళీ 2 సెకండ్ల కాలంలో మళ్ళీ 4 మీటర్ల డిస్ప్లేస్మెంటే ఉండాలి. అట్లా ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కనుక ఉంటే దాన్ని యూనిఫామ్ వెలాసిటీ అనాలి. 271 క్వశ్చన్ చూడండి. వెలాసిటీ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్? వెలాసిటీ అనేది రిలేటివా అబ్సల్యూటా? రిలేటివే. వెలాసిటీ రిలేటివే, అదేవిధంగా స్పీడ్ రిలేటివే, పాత్ రిలేటివే, డిస్టెన్స్ రిలేటివే, అన్నీ కూడా రిలేటివే. నెక్స్ట్, ద వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ యూనిఫామ్ దెన్ ఇట్స్ పాత్ ఈజ్. ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ కనుక యూనిఫామ్గా కనుక ఉంటే అది కంపల్సరీ స్ట్రేట్ లైన్ డైరెక్షన్లో ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఇన్ యూనిఫామ్గా కనుక ఉంటే దాని పాత్ అనేది స్ట్రేట్ లైన్గా ఉంటుంది. యూనిఫామ్ వెలాసిటీ తోటి వెళ్తుంది అంటే స్ట్రేట్ లైన్లో ఉందని అర్థం. 273 స్పీడోమీటర్ ఆఫ్ ఎ కార్ మెజర్స్. ఒక కార్ యొక్క స్పీడోమీటర్, ఆ స్పీడోమీటర్లో చూపెట్టే ముళ్ళు 60 కిలోమీటర్స్ పర్ అవర్, 70 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి వెళ్తుందని చూపెడుతుంది కదా వెహికల్. ఆ వెహికల్ ఎంత స్పీడ్గా వెళ్తుందని చూపెట్టేదాన్ని స్పీడోమీటర్ అంటారు. అందులో చూపెట్టే స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటారు. ఏమంటారు? ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటారు. 274 క్వశ్చన్ చూడండి. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ దెన్ వాట్ యూ కెన్ సే? వెలాసిటీ అనేది వెక్టార్, దాన్ని బట్టి నువ్వు ఏం చెప్తున్నావు? ఇన్ వన్ డైరెక్షన్ ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇట్ మస్ట్ బి నెగటివ్. ఒకవేళ వెలాసిటీని ఈ డైరెక్షన్లో కనుక నేను పాజిటివ్గా కనుక తీసుకుంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కంపల్సరీ నెగటివ్ అవుతుంది. ఏదైనా సరే, వెక్టార్ ఏదైనా సరే, ఒక డైరెక్షన్లో పాజిటివ్ తీసుకుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కంపల్సరీ నెగటివ్ కావాలి. 275 క్వశ్చన్. వెన్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ చేంజ్డ్. పార్టికల్ యొక్క వెలాసిటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఇఫ్ మ్యాగ్నెట్యూడ్ ఈజ్ చేంజ్డ్, మ్యాగ్నెట్యూడ్ చేంజ్ అయినా చేంజ్ అవుతుంది. ఇఫ్ డైరెక్షన్ ఈజ్ చేంజ్డ్, డైరెక్షన్ చేంజ్ అయినా చేంజ్ అవుతుంది. బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ చేంజ్డ్, మ్యాగ్నెట్యూడ్ మరియు డైరెక్షన్ రెండూ చేంజ్ అయినా కూడా దాని యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఇఫ్ మ్యాగ్నెట్యూడ్ ఈజ్ చేంజ్డ్, velocity is changed. If direction is changed, velocity is changed. Both magnitude and direction is changed, velocity is changed. 276 question. What is acceleration? Acceleration అంటే త్వరణం అంటే ఏంటిది? Rate of change in velocity is called as acceleration. Rate of change in velocity is called as acceleration. Acceleration is equal to వెలాసిటీ డివైడెడ్ బై టైమ్. సో రేట్ అన్నామంటే ఎప్పుడు కానీ టైం అంటారు, టైం అనడం జరుగుతుంది. సో వెలాసిటీ డివైడెడ్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? యాక్సిలరేషన్. Write equations of motion.
These are very important. So write equations of motion. V is equal to U plus AT. S is equal to UT plus half AT square. S is equal to UT plus half AT square. నెక్స్ట్ ఇంకొకటి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. ఇక్కడ సరిగ్గా బలేదు. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. నెక్స్ట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. సో ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఇందులోపల ఉండే టర్మ్స్ అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ ప్రిన్సిపల్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మనకు ఈ ప్రిన్సిపల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఏమేమి ఉన్నాయి మనకు? ఒకటి వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఈ రెండోది ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. నెక్స్ట్ది థర్డ్ వన్, మూడోది వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. నాలుగోది ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఎస్ఎన్ అంటే ఏంటిది? ది nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో ఇవి మనకు డిఫరెంట్ ప్రిన్సిపల్స్. యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ, వి అంటే ఫైనల్ వెలాసిటీ, ఎస్ అంటే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఏ అంటే యాక్సిలరేషన్. ఓకేనా? నెక్స్ట్ 278 క్వశ్చన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ nth సెకండ్ ఈజ్. ఎన్నవ సెకండ్ కాలంలో, నాలుగవ సెకండ్ లేదా మూడవ సెకండ్లో అది ప్రయాణించిన డిస్టెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు V0 ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. సో V0 ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఎన్నవ సెకండ్లో, nth సెకండ్ అంటే ఎన్నవ సెకండ్లో ప్రయాణించిన డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకోండి. ఒక సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇంకొక సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇంకొక సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది. ఇప్పుడు మొత్తం 3 సెకండ్లలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం. కానీ 3వ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అది ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే. అట్లా ఎన్నవ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ని మనం యూజ్ చేయాలి. V0 ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఒకవేళ మొత్తం సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కవర్ చేయమన్నప్పుడు ఎస్ఎన్త్ ఈజ్ ఈక్వల్ టు అది యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో యూజ్ చేయాలి. ఓకే. 279 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏమిటి? చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ డ్యూ టు అన్ అట్రాక్షన్ బై ద ఎర్త్. ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అనడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ పదాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని నేర్చుకోవాలి. వాట్ ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ డ్యూ టు అన్ అట్రాక్షన్ బై ద ఎర్త్ యొక్క అట్రాక్షన్ వలన ఉండేదాన్ని ఏమంటారు? దీన్ని గ్రావిటీ అంటారు. సో వాట్ ఆర్ ద జీ యూనిట్స్ ఏంటివి? గ్రావిటీ యూనిట్స్ ఏంటివి? గ్రావిటీ అనేది ఏంటిది? యాక్సిలరేషన్. కాబట్టి యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ ఏంటివి? మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఎట్లొచ్చింది? యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం కదా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంది? డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్స్ బై సెకండ్స్ అంటే మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఏం చేయాలి? వెలాసిటీ ప్లేస్లో మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై సెకండ్. కాబట్టి ఏమవుతుంది? సెకండ్ పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్ ఇంకోటి అవుతుంది కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. 281 క్వశ్చన్ చూడండి. యాక్సిలరేషన్ ఈజ్ స్కేలార్ ఆర్ వెక్టార్? యాక్సిలరేషన్ అనేది స్కేలారా వెక్టారా?
యాక్సిలరేషన్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే యాక్సిలరేషన్లో ఏమున్నది, వెలాసిటీ బై టైం. వెలాసిటీ అనేది వెక్టార్, సో టైం డిపెండెంట్ కాదు. కాబట్టి యాక్సిలరేషన్ కూడా ఏమవుతుంది, వెక్టార్ అవుతుంది. 282 క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? గురుత్వ త్వరణం ఎంత అంటున్నాడు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత? 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది 9.8 మీటర్స్ అని పడ్డది, అది ప్రింట్ వల్లేదు. 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది జీ వాల్యూ. మనం ప్రాబ్లం చేసేటప్పుడు అప్రాక్సిమేట్గా 10 తీసుకొని ప్రాబ్లం చేస్తాం, కానీ ఎగ్జాక్ట్ వాల్యూ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. 283 క్వశ్చన్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్? సో ఎర్త్ యొక్క రేడియస్ ఎంత? ఎర్త్ యొక్క న్యూక్లియస్, దాని యొక్క కేంద్రం నుండి సెంటర్ పాయింట్ నుంచి సో ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్, సర్ఫేస్ వరకు ఉండే డిస్టెన్స్ ఎంత? 6400 కిలోమీటర్స్. డయామీటర్ అడిగింది అనుకోండి, ఈ కొన నుంచి ఈ కొన వరకు అంటే ఇంకొక 6400 కిలోమీటర్స్ రాసుకోవాలి. సో డయామీటర్ అంటే 6400 టు 6400 మొత్తం 12,800 కిలోమీటర్స్. అదే ఓన్లీ మనకు ఏంది రేడియస్ మాత్రమే అడిగితే 6400 కిలోమీటర్స్గా మనం తీసుకోవాలి. 284th క్వశ్చన్. వాట్ విల్ హ్యాపెన్స్ వైల్ గోయింగ్ హైట్ ఆర్ డెప్త్ అబౌట్ జీ? అంటే పైకి వెళ్తూ ఉంటే జీ వాల్యూ ఏమవుతుంది, కిందికి భూమి లోపలికి వెళ్తూ ఉంటే జీ వాల్యూ ఏమవుతుంది? సో 2 సార్లు కూడా జీ వాల్యూ తగ్గుతూనే ఉంటుంది. పైకి పోయినా ఏమవుతుంది, పైకి పోయినా జీ వాల్యూ తగ్గుతుంది, భూమి లోపలికి పోయినా జీ వాల్యూ తగ్గుతుందని గుర్తుంచుకోండి. విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? యాక్సిలరేషన్స్ ఆఫ్ డ్యూ టు గ్రావిటీ. విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిపెండెంట్? ఏ ఫ్యాక్టర్స్ ఇండిపెండెంట్ కదా, డిపెండెంట్. ఏ ఫ్యాక్టర్స్ డిపెండ్, ఏ ఫ్యాక్టర్స్ ఇండిపెండెంటో చూద్దాం. G is not depends on direction of motion and velocity of the object. G గురుత్వ త్వరణము డైరెక్షన్ మీద డిపెండ్ కాదు, మరియు వెలాసిటీ మీద కూడా డిపెండ్ కాదు, వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ కాదు. G is not depends on mass of ఆబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ కాదు. G is not depends upon shape and size, షేప్ మీద కానీ సైజ్ మీద కానీ డిపెండ్ కాదు. అందుకే దాని వాల్యూ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనే కాన్స్టెంట్ రాస్తాం మనము. సో విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జీ వేటి మీద డిపెండ్ కాదు అంటున్నాడు, ఈ కింద ఉన్న అంశాల మీద డిపెండ్ కాదు. 286th క్వశ్చన్ చూడండి. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ దెన్. సో ఒక ఆబ్జెక్ట్ని కనుక పైనుంచి కిందికి కనుక వదిలిపెట్టినాము అనుకోండి, పైనుంచి కిందికి కనుక వదిలిపెడితే ఏమవుతుంది? ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0, బట్ యాక్సిలరేషన్ ఈజ్ పాజిటివ్. పైనుంచి క్రిందికి పడే వస్తువుకి ఎప్పుడు కానీ యాక్సిలరేషన్ పాజిటివ్గా తీసుకోవాలి, కింది నుంచి పైకి ప్రయాణించే వస్తువుకు యాక్సిలరేషన్ నెగటివ్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్వేచ్ఛగా వదిలిపెట్టినాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. స్వేచ్ఛగా వదిలిపెట్టింది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. కొద్దిసేపటికి చపాతి తింటాను. సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ థ్రోన్ ఇన్ అప్వర్డ్. సో ఒక ఆబ్జెక్ట్ని కనుక పై దిశలో పైకి కనుక విసిరివేస్తే ఏమవుతుంది? సో పైకి విసిరిండి అనుకోండి, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏమో విసిరేటప్పుడు ఉండే వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ థ్రోయింగ్. మనం ఎంత వేగంతో అయితే విసురుతున్నామో అది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ పై దాకా ఏమవుతుంది, ఇక్కడ మెల్లగా పై దాకా పోయి అక్కడ ఆగి మళ్ళీ కిందికి పడుతుంది. సో కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సిలరేషన్ పైకి పోయేటప్పుడు జీ అనేది నెగిటివ్ ఉంటుంది, కింద పడుతున్నప్పుడు నెగిటివ్ అనేది పాజిటివ్ ఉంటుంది. కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మైనస్గా తీసుకోవాలి. 288 క్వశ్చన్. వాట్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఆర్ బాడీ? ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ద ఆబ్జెక్ట్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంది?
ఏదైనా ఒక ఎత్తు నుంచి కిందికి పడుతున్న వస్తువును ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అనాలి. ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అని అనాలి. నెక్స్ట్ వన్. సో పాయింట్స్ రిమెంబర్ రిగార్డింగ్ వాట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కనుక ఉన్నట్టయితే దాని గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి? ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి అనేది మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. పైనుంచి వదిలిపెడుతున్నాం కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఉండే వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ 0. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కింద పడుతూ ఉన్నది కాబట్టి క్రిందికి వస్తున్నప్పుడు జీ వాల్యూను పాజిటివ్గా తీసుకుంటాము. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? దీని ఎత్తే అక్కడ నుంచి ఇక్కడికి కవర్ అయిన డిస్టెన్స్ కదా, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? దాని హైట్కి ఈక్వల్ అవుతుంది. టైం టేకెన్ టు రీచ్ ద ఎర్త్ ఈజ్ 2gh. టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు 2gh. అదే వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్, సో భూమిని తాకేటప్పుడు దానికి ఉన్న వెలాసిటీ, భూమిని తాకేటప్పుడు దానికి ఉన్న వేగం v ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2gh. అండర్ రూట్ ఆఫ్ వాట్? 2gh మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రిన్సిపల్స్ అన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 290 క్వశ్చన్. వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ద nth సెకండ్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ? ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి nth సెకండ్లో ప్రయాణించిన డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ ఎంత? nth ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ n మైనస్ హాఫ్. ఎందుకంటే u ప్లస్ ఉంటుండే కదా ఇంతకుముందు, u అనేది 0, ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి g ఇంటూ n మైనస్ హాఫ్కి ఈక్వల్ అవుతుంది. g ఇంటూ n మైనస్ హాఫ్. 291 క్వశ్చన్. వాట్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, ప్రొజెక్టైల్ అని యూజ్ చేస్తారు కదా చాలాసార్లు. ప్రొజెక్టెడ్ అంటే ఏం లేదు, విసిరివేయబడిన ఆబ్జెక్ట్. థ్రోన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ ఆర్ ప్రొజెక్టైల్. థ్రోన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ ఆర్ ప్రొజెక్టైల్ అని మనము అనడం జరుగుతుంది. ప్రొజెక్టైల్ ఆబ్జెక్ట్ లేదా ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ అని అంటారు. 292 క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ వీ హ్యావ్? ఎన్ని రకాల ప్రొజెక్షన్స్ ఉన్నాయి? వర్టికల్లీ అప్వర్డ్ ప్రొజెక్షన్ అండ్ హారిజాంటల్ ప్రొజెక్షన్. అయితే పైకి విసురుతాము లేదా భూమి మీద విసురుతాము. భూమి మీద విసురుతనేమో హారిజాంటల్, పైకి విసురుతనేమో అప్వర్డ్ ప్రొజెక్షన్ అండ్ హారిజాంటల్ ప్రొజెక్షన్. రెండు రకాల ప్రొజెక్షన్స్ మనకు ఉన్నాయి. 293 క్వశ్చన్. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్ అంటే పైకి విసిరినాం, ఇట్లా పైకి విసిరితే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. వెలాసిటీస్ డిక్రీజెస్. పైకి వెళ్తూ ఉన్నప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుందనే విషయం మనకు తెలుసు. లాస్ట్ ఫైనల్ వెలాసిటీ 0 అవుతుందనే విషయం మనకు తెలుసు. వెలాసిటీ ఎట్ మ్యాక్సిమం హైట్ ఈజ్ 0. ఇక్కడ చిట్ట చివరి హైట్ చాలా మ్యాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత 0 అయి మళ్ళీ కిందికి పడుతుంది కదా, కాబట్టి వెలాసిటీ ఎట్ మ్యాక్సిమం హైట్ ఈజ్ 0. ఇనిషియల్ వెలాసిటీ మనం ఎంతైతే వేగంతో పైకి విసిరినామో అదే అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు థ్రోన్ వెలాసిటీ. దాన్ని థ్రోయింగ్ వెలాసిటీ, ఎంతైతే వెలాసిటీ తోటి విసిరినామో అది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. వైల్ గోయింగ్ అప్వర్డ్, పైకి వెళ్తూ ఉన్న కొలది g వాల్యూ నెగటివ్గా తీసుకోవాలి, నెగటివ్ g. వైల్ కమింగ్ డౌన్వర్డ్, కింద పడుతూ ఉన్నప్పుడు ప్లస్ gగా తీసుకోవాలి. పైకి వెళ్తుంటే మైనస్ g, కింద పడుతుంటే ప్లస్ gగా మనం తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్కి సంబంధించింది అప్వర్డ్ డైరెక్షన్లో. వాట్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్? 294 క్వశ్చన్. వాట్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ టు ద మ్యాక్సిమం హైట్? ఇక్కడ నుంచి నువ్వు విసిరితే ఈ మ్యాక్సిమం హైట్ చేరుకోవడానికి పట్టే టైం ఎంత? t ఈజ్ ఈక్వల్ టు u/g. పైనుంచి భూమిని చేరడానికి పట్టే టైం ఎంత? t ఈజ్ ఈక్వల్ టు u/g. సో ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్, గాలిలో ఉన్న టైం ఎంత? 2u/g. ఓకేనా? సో దాని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. సో ఇప్పుడైతే ఏంటిది, మనకు మ్యాక్సిమం హైట్ని చేరడానికి పట్టేది ఏంటిది? t ఈజ్ ఈక్వల్ టు u/g.
295 క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ ద గ్రౌండ్ ఫర్ మ్యాక్సిమం హైట్? సో మ్యాక్సిమం హైట్ నుంచి భూమిని చేరడానికి పట్టే టైం ఎంత అంటే మళ్ళీ యూ/జీనే, యూ/జీకే ఈక్వల్ అవుతుంది, యూ/జీకే ఈక్వల్ అవుతుంది. 296 క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్? అంటే ఏంది? ఒక వస్తువును నువ్వు పైకి విసిరితే అది పైకి వెళ్తూ 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 మ్యాక్సిమం హైట్ని చేరుకుంటుంది, మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ కింద పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టే టైం ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టే టైం, మొత్తం టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. పైకి ప్రయాణించడానికి పట్టే టైం ఎంత? యూ/జీ. కిందికి ప్రయాణించడానికి పట్టే టైం ఎంత? యూ/జీ. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2u/g వస్తుంది. కాబట్టి ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ ద వాట్ అప్ టు 296 క్వశ్చన్స్. నౌ లెట్ మీ స్టాప్.